వారంతా సాధారణ ప్రయాణికుల్లానే రైలెక్కుతారు. 5 నిమిషాల్లోనే అనుకున్నది అనుకున్నట్లు పూర్తి చేసేస్తారు. పక్కవారికే తెలియకుండా వచ్చిన పని చక్కబెట్టుకుంటారు. గుంటూరు, విజయవాడ డివిజన్ల పరిధిలో ఈ తరహాలోనే చెలరేగిపోయారు. పోలీసులకు దొరకకుండా ముప్పు తిప్పలు పెడుతున్నారు. ఇంతకీ వారంతా ఎవరు? కావాల్సిన పని కోసం రైల్లోనే ఎందుకు ప్రయాణిస్తున్నారు? రైల్వే సిగ్నల్స్ వ్యవస్థకు వీరందరికీ లింక్ ఏంటి? ఈ కేటుగాళ్లను కట్టడి చేసేందుకు పోలీసులు తీసుకుంటున్న ఆ చర్యలేంటి? ఈ కథనంలో చూద్దాం. రైళ్ల రాకపోకలకు సంబంధించి సిగ్నల్ వ్యవస్థ అత్యంత కీలకమైనది. ఎర్ర లైటు పడిందంటే రైలు బండి ఆగిపోవాల్సిందే. పచ్చరంగు లైటు వెలిగిన తర్వాతే రైలు ముందుకు కదులుతుంది. ఇప్పుడు ఈ సిగ్నలింగ్ వ్యవస్థ ఆధారంగానే కొన్ని ముఠాలు దోపిడీలకు పాల్పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. సిగ్నల్ వ్యవస్థ వద్ద కొన్ని లోహపు వస్తువులను ఉంచి ట్యాంపరింగ్ చేస్తున్నారు. మరికొందరు వైర్లు కత్తిరిస్తున్నారు. దీంతో పచ్చలైటు ఆగి ఎర్ర బల్బు వెలుగుతోంది. స్టేషన్ మేనేజర్, సిగ్నలింగ్ అధికారి గ్రీన్ లైట్ వేసినప్పటికీ ఇలాంటి ముఠాలు అనైతిక చర్యలతో సిగ్నల్ను మార్చేస్తున్నారు. ఎర్ర లైటు చూసి రైలు డ్రైవర్ బండి ఆపగానే చోరీలకు తెగబడుతున్నారు. కొందరు రైలు లోపలికెక్కి నిద్రిస్తున్న ప్రయాణికుల మెడలో ఉండే ఆభరణాలు, జేబుల్లో ఉండే సెల్ ఫోన్లు, పర్సులు లాక్కెళ్తారు. ఒక్కోసారి కిటికీ బయట నుంచే పని కానించేస్తారు. రైలు ఆగిన 5 నిమిషాల్లో పని పూర్తి చేస్తారు. దోపిడీ తర్వాత ఈ ముఠాలు అదే రైలులో వేరే బోగీల్లోకి ఎక్కేస్తారు. ఎక్కువగా జనరల్ బోగీలను ఎంచుకుంటారు. గ్రీన్ని రెడీ చేసే క్రమంలో వారు వైర్ కట్ చేయటం కానీ, తర్వాత రకరకాలుగా వాళ్ళు రెడ్ చేసి ఆగకూడని చోట ట్రైన్స్ ఆపి, ఆల్రెడీ ట్రైన్లో ఉండి కానీ, లేదంటే అదును కాసి ట్రైన్ ఆగే చోట ఒక గ్యాంగ్ ఉండి కానీ, ఎప్పుడైతే ట్రైన్ ఆగిందో అప్పుడు నిద్రపోతున్న అమాయక ప్యాసింజర్స్ మెడల్లో నుండి చైన్స్ స్నాచ్ చేయడం, వాళ్ళ వాల్యుబుల్ వస్తువులు దొంగతనం చేయడం, ఇట్లాంటివి చేసి తిరిగి మళ్ళీ అదే ట్రైన్లో కానీ, లేదంటే వారికి అనువుగా ఉన్నటువంటి ప్రదేశం వైపు అబ్స్కాండ్ అయ్యి పారిపోయే విధంగా దొంగతనాలు చేస్తూ ఉంటారు. మరియు రన్నింగ్ ట్రైన్లో జర్నీ చేస్తూ వారికి అనువుగా ఆపకూడని చోట ఉన్నటువంటి ప్రదేశాల్లో చైన్స్ పుల్లింగ్ చేసి ట్రైన్స్ ఆపి, ఇదే విధంగా ఆల్రెడీ టార్గెట్ చేసుకున్నటువంటి ప్రయాణికుల మెడలో నుంచి చైన్స్ స్నాచ్ చేసే గ్యాంగ్స్ కూడా ఉన్నాయి. ఈ రెండు మోడస్ ఆపరెండిలో ఆల్మోస్ట్ రెండు ఒకే విధంగా ఒకే గ్యాంగ్ చేయటం మనం గమనించవచ్చు. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలకు చెందిన ముఠాలు ముందుగా విజయవాడకు చేరుకొని అక్కడి నుంచి ప్యాసింజర్ రైళ్లలో ఇతర ప్రాంతాలకు వెళ్తారు. పగటి సమయంలో ఈ ప్రయాణం చేసి దోపిడీకి అనువైన ప్రాంతాన్ని గుర్తిస్తారు. సమీపంలోని రైల్వే స్టేషన్లో దిగిపోయి ఏ ప్రాంతంలో, ఏ రోజు, ఏ సమయంలో దోపిడీ చేయాలో ప్రణాళిక రూపొందించుకుంటారు. ఎంపిక చేసుకున్న రైలులో కొంతమంది విజయవాడ నుంచి బయలుదేరతారు. అప్పటికే ఆ ప్రాంతంలో మాటు వేసిన దొంగలు సిగ్నల్ ట్యాంపరింగ్తో ఎర్రలైటు వెలిగేలా చేస్తారు. అప్పటికే రైల్లో ఉన్నవారు ప్రయాణికుల బంగారు ఆభరణాలను దొంగిలించి అక్కడ దిగి పారిపోతారు. ఎవరైనా ఎదురు తిరిగినా, వాగ్వాదానికి దిగినా కింద నుంచి రాళ్లు రువేలా ప్లాన్ చేసుకుంటారు. సమీపంలోని రోడ్డు ఉంటే అక్కడికి చేరుకొని దొరికిన వాహనంలో విజయవాడ చేరుకొని రైళ్లలో సొంత రాష్ట్రానికి వెళ్లిపోతారు. అన్నీ సజావుగా ఉంటే అదే రైలులో విజయవాడ వెళ్తారు. ఇలాంటి చోరీలు నియంత్రించేందుకు పోలీసులు రాత్రిపూట పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. గుంటూరు జిల్లా నిడుబ్రోలు స్టేషన్ సమీపంలో ఇదే తరహా దోపిడీకి యత్నించగా పోలీసులు కాల్పులు జరపడంతో పారిపోయారు. సుమారు 2.5 గంటల సమయంలో నిడుబ్రోలు ఔటర్ సిగ్నల్ అంటే తెనాలి వైపు సిగ్నల్ వ్యవస్థ దగ్గర రాత్రిపూట ఒక 40-50 మీటర్ల దూరంలో టార్చ్ లైట్ వెలుగులో ఒక ఇద్దరిని గమనించడం జరిగింది. ఆ ఇద్దరు వ్యక్తులు ప్యాంట్ షర్ట్ వేసుకొని సుమారు 25 నుంచి 30 సంవత్సరాల వయసు. అక్కడ కదలికలు గమనించి పోలీసు టార్చ్ లైట్ వేసి విజిల్ చేస్తూ వారిని వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఎవరు మీరు, ఎందుకు అక్కడ ఉన్నారు, మేము పోలీసులు, మీరు అక్కడ ఉండండి, మా వైపు రండి అని చెప్పి పెద్దగా కేకలేసినప్పటికీ వారు ఇమీడియట్గా వాళ్ళ ప్రణాళికలో భాగంగా
రైల్వే ట్రాక్పై అందుబాటులో ఉన్నటువంటి కంకర్రాలు తీసుకొని పోలీసులపై దాడి చేయడం జరిగింది. ఎస్ఐ గారు తన దగ్గర ఉన్న సర్వీసు పిస్టల్తో 4 రౌండ్స్, కానిస్టేబుల్స్ 2 6 రౌండ్స్ 303 వెపన్తో ఫైర్ చేయడం జరిగింది. అయితే అక్కడ టెరైను, అక్కడ రైల్వే ట్రాక్ హైట్గా ఉంటుంది. దాని తర్వాత ఇమీడియట్గా పొలాలు డౌను, నియర్లీ 20 ఫీట్ డౌన్ ఉంటుంది. ఎప్పుడైతే వీళ్ళు తుపాకులతో ఫైరింగ్ మొదలుపెట్టారో ఇమీడియట్గా ఆ డౌన్లో నుండి అక్కడ ఖాళీగా ఉన్నటువంటి పొలాల్లోకి పారిపోవటం జరిగింది. గతేడాది నడికుడి, పిడుగురాళ్ల సహా గుంటూరు, బాపట్ల జిల్లాల్లో రైళ్లలో చోరీల కోసం సిగ్నల్ ట్యాంపరింగ్ను ఎంచుకున్న విషయం బయటపడింది. ఇటీవల బాపట్ల సమీపంలోని అప్పికట్ల వద్ద దొంగలు ఇదే తరహాలో దోపిడీ చేసి పారిపోయారు. దూర ప్రాంతాల నుంచి వస్తోన్న రైళ్లు పొన్నూరు, బాపట్లకు చేరుకునేసరికి తెల్లవారుజామవుతోంది. అందరూ గాఢ నిద్రలో ఉంటారు. అందుకే దొంగలు ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసుకుంటున్నారని పోలీసులు భావిస్తున్నారు. ప్రయాణంలో ఉండగా రాత్రిపూట, పగలు కానీ రాత్రి కానీ మీకు ఎక్కడైనా అనుమానం వచ్చినా, ఎవరైనా కొత్త వ్యక్తులపై మీకు ఏదైనా అనుమానం వచ్చినా దయచేసి పోలీస్కి రైలు మద్దతు నెంబర్ 139కి ఫోన్ చేస్తే ఇమీడియట్గా మీకు నెక్స్ట్ పోలీస్ స్టేషన్లో, రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి జిఆర్పి కానీ, ఆర్పిఎఫ్ కానీ, లేదంటే అదే ట్రైన్లో బీట్లో ఉన్నటువంటి జిఆర్పి, ఆర్పిఎఫ్ కానీ మీ దగ్గరకు వచ్చి తగు విధంగా చర్యలు తీసుకుంటారని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాను. రైల్వే సిగ్నల్ ట్యాంపరింగ్ చేసే వారిపై కఠిన చర్యలకు ఆస్కారం ఉంది. వారిపై కాల్పులు జరిపేందుకు కూడా ఉన్నతాధికారులు అనుమతించారు. ప్రయాణికులు కూడా అనుమానాస్పద వ్యక్తులను గుర్తిస్తే సమీప రైల్వే పోలీసులకు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరుతున్నారు. సిగ్నల్ ట్యాంపరింగ్ చేసి దోపిడీలకు పాల్పడే ముఠాలకు ఇక్కడి ముఠాలు కూడా సహకరిస్తున్నాయనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.